ఏయ్ ఇంకా నీకు నాకు కుదరదే. నేను డైరెక్ట్ గా భూపతి రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇస్తాను. నువ్వేంట్రా నా మీద కంప్లైంట్ ఇచ్చేది? నేనే నీ మీద కంప్లైంట్ ఇస్తాదా? పోవే, ఇవాళ నువ్వు నేను తెలుసుకుందాం. ఏంటి పోలీస్ ఆఫీసర్ వాచ్మెన్ లో నిలబడ్డాడు? సార్, నేను మిమ్మల్ని కలవడానికే వస్తున్నాను. తను అసలు ఏం చేసిందో తెలుసా? తను ఏం చేశాడు తెలుసా సార్? నువ్వే ఊరుకో. అసలు ఏం చేసిందో తెలుసా? మీ ఇద్దరి వల్ల నేను ఏమైపోయానో తెలుసా? మీకు నేనేం ద్రోహం చేశానురా? మిమ్మల్ని కలపాలని చూస్తే మా ఆవిడ నన్ను వదిలేసిపోయిందిరా. పెళ్ళాం పోతే పోయిందిలే, పోలీసు ఉద్యోగం చేసుకుని హ్యాపీగా బతకొచ్చని నా పనిలో నేనుంటే మీరిద్దరు నన్ను అక్కడ కూడా వదిలిపెట్టలేదు. మీ వల్ల నేను డిస్మిస్ అయిపోయాను కదరా. అయినా ఒక్క విషయం, ఒక్క కమిషనర్ కాదురా, 100 మంది కమిషనర్ వచ్చినా మిమ్మల్ని కలపడం ఎవరికి సాధ్యం కాదురా. రారా చిన్న. ఏంట్రా ఇక్కడే ఆగిపోయావు? సింహాన్ని డిస్కవరీ ఛానల్లో చూసుంటాం, ఫోటోలో చూసుంటాం, సినిమాల్లో కూడా చూసుంటాం, ఆఖరికి అడవిలో వేటాడి చంపడం కూడా చూసుంటాం. సింహం సింగల్ టీకి బెచ్చమెత్తుకోవడం చూసుంటావా? అక్కడ చూడు. అమ్మా బిచ్చివేయండి అమ్మా, అయ్యా బిచ్చివేయండి అయ్యా. 3 పిల్లల గొడవలో తలదూర్చుకోండి, పిచ్చెక్కిపోతాయా, పిచ్చెక్కిపోతాయి. ఏంటి ఆగాడు? బిచ్చివేయరా, బిచ్చివేయరా, డబ్బులు గుడికెందుకు వచ్చావురా? పోరా రై, వీడికి ఎంత పిచ్చెక్కినా కూడా నన్ను కొట్టడం మాత్రం మర్చిపోలేదే. రేయ్, నిజంగానే పిచ్చోడైపోయినట్టున్నాడు రా. పిచ్చోడిని చేశారా? ఎరా, మీ ఇద్దరు గొడవ వల్ల ఆడు పిచ్చోడైపోయాడు. ఇంత గొడవ పడుతూ కూడా 2 పిల్లల్ని ఎలా కన్నారా? అది బ్రదర్, మొదటిసారి గొడవ అయినప్పుడు కాంప్రమైజ్ చేశాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ కూడా వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడే ఈడు పుట్టాడు. ఆ తర్వాత మాకు 17సారి గొడవైనప్పుడు మళ్ళీ కాంప్రమైజ్ చేశాడు. ఉద్యోగం కూడా పోయింది. అప్పుడే ఇది పుట్టింది. అది 17 కాదండి, 20సారి. అదే, అది 17సారి. గుర్తెచ్చుకోండి. నేను చెప్తున్నాను కదా, ఇంకొకటికి రెడీ అవుతున్నారు. రేయ్, నేను చెప్పింది వింటావు, తను చెప్పింది వింటావు. అన్నయ్య, మీరు నేను చెప్పింది వింటారా, ఆయన చెప్పింది వింటారా? రేయ్, నేను చెప్పిందే వినాలి. నేను చెప్పింది వినాలి. రేయ్, నేను చెప్పింది వినాలి. పులికెదురుపడ్డ జింక, మొగుడు పిల్లల గొడవలో తలదూర్చిన మనిషి బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. దానికి ఉదాహరణ ఆ వెళ్తున్న గుండోడే. ప్రజలారా, మొగుడు పిల్లల గొడవ అనేది ఒక ఆట లాంటిది. ఆ ఆటలోకి వెళ్తే మనం ఇరుక్కుపోతాం, బయట నుండి వేడుక చూడాలి. దట్ ఈస్ ద లైఫ్.